Supreme. కూటి కోసం కూటి విద్యలు అనే మాట మనం రోజూ వింటూనే ఉంటాం. కాని ఇది కేవలం ఒక సామెత కాదు. దీని వెనక ఒక లోతైన అర్థం ఉంది. అసలు మనిషి కళ్ళలు, నైపుణ్యాలు, విద్యలు ఇవన్నీ ఎలా పుట్టాయి? అందం కోసమా? ఆనందం కోసమా? కాదు. కేవలం బ్రతకడం కోసం, కడుపు నింపుకోవడం కోసం చేసిన పోరాటంలోంచే ఇవన్నీ పుట్టాయి. అంటే మనం ఈరోజు చూస్తున్న కళలన్నీ ఒకప్పుడు బ్రతకడానికి ఉపయోగపడిన ఉపాయాలే. ఆదిమ మానవుడి జీవితాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అతని ప్రపంచం వేట చుట్టూనే తిరిగేది. అతని సృజనాత్మకత అంతా ప్రకృతిని అనుకరించడంలోనే ఉండేది. జంతువుల శబ్దాలను, వాటి కదలికలను అనుకరించేవాడు. ఎందుకు? కేవలం వేటలో వాటిని సులభంగా బంధించడానికి. మనం పాతకాలం నాటి గుహల్లో చూసే బొమ్మలు కూడా సరిగ్గా ఇదే విషయాన్ని చెబుతాయి. ఆ బొమ్మలు కేవలం అందం కోసం గీసినవి కావు. వేటకు వెళ్లే ముందు ఆ జంతువు బొమ్మ గీసి దాన్ని వేటాడినట్టు భావిస్తే నిజంగా వేటలో విజయం దక్కుతుందని వాళ్లు నమ్మేవారు. ఇదొక రకమైన నమ్మకం, ఒక ఆచారం. ఆ రోజుల్లో మాట ఇంకా పూర్తిగా రాలేదు. మరి వాళ్లు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకునేవారు? వాళ్ల భావాలను ఎలా పంచుకునేవారు? అప్పుడే పుట్టింది కార్యత్రికం. అంటే మోత, కూత, ఆట. ఈ మూడింటి కలయిక. ఏదైనా బరువైన పని చేస్తున్నప్పుడు అందరూ ఒకేసారి బలం పెట్టడానికి ఒక లయ ప్రకారం అరుస్తారు, కదులుతారు కదా. సరిగ్గా అలాగే వాళ్లు చేసే పనినుంచే లయా, తాళం పుట్టాయి. ఆ లయబద్ధమైన అరుపులే పాటలయ్యాయి. ఆ కదలికలే నాట్యమయ్యాయి. మాట పుట్టిన తర్వాత ఆ కూతలకు పదాలు తోడై పాటలు పుట్టాయి. ఈ ఆట, పాట, మోత ఇవన్నీ వాళ్ళని ఒకటిగా కలిపాయి. వాళ్ల పనులను సులభం చేశాయి. కాలం గడిచే కొద్దీ మనిషి జ్ఞానం పెరిగింది. వేటలో, ప్రకృతిలో తను చూసిన ప్రతీదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలోంచే పుట్టాయి నాట్యంలోని హస్తాలు, అంటే ముద్రలు. మనం ఈరోజు శాస్త్రీయ నాట్యంలో చూసే ఎన్నో ముద్రలు ఒకప్పుడు వాళ్ల జీవితంలో భాగమే. ఉదాహరణకు మృగశీర్షహస్తం లేడితలను సూచిస్తుంది. సర్పశిర పాము పడగను చూపిస్తుంది. సింహముఖం సింహం ముఖాన్ని గుర్తుచేస్తుంది. ఇవన్నీ కేవలం అభినయం కోసం కాదు. ఆ జంతువుల గుణగణాలను, వాటి ప్రవర్తనను, వాటి వల్ల కలిగే లాభనష్టాలను, ఇలాంటి ఎన్నో విషయాలను తరతరాలకు అందించడానికి వాళ్లు ఏర్పాటు చేసుకున్న ఒక సంకేత భాష అది. ప్రకృతిలో వాళ్లు చూసిన ప్రతిదాన్ని తమ చేతివేళ్లతో ఒక రూపంగా మలిచి జ్ఞానాన్ని భద్రపరిచారు. వేటకు వెళ్ళినప్పుడు జంతువుల కంటపడకుండా ఉండడానికి ఏం చెయ్యాలి? ఆదిమ మానవుడు ఒక అద్భుతమైన ఉపాయం కనిపెట్టాడు. తన తలకి, ఒంటికి ఆకులు, కొమ్మలు కట్టుకొని ఒక పొదలాగా మారిపోయేవాడు. జంతువులను మోసం చేయడానికి, వాటికి దగ్గరగా వెళ్లడానికి ఈ మారువేషం బాగా ఉపయోగపడింది. కేవలం బ్రతకడం కోసం మొదలైన ఈ ఆకుల అలంకరణే ఆ తర్వాత పత్రచ్ఛేద్యం అనే ఒక కళరూపంగా మారిందని అంటారు. అంటే అవసరం కోసం మొదలైన ఒక టెక్నిక్ కాలక్రమేణా ఒక కళరూపంగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. వేట దశ దాటి మనిషి ఒకచోట స్థిరపడి గ్రామాలుగా ఏర్పడ్డాడు. వ్యవసాయం మొదలుపెట్టాడు. అప్పుడు కొత్త అవసరాలు పుట్టుకొచ్చాయి. నాగలి కావాలి, కుండలు కావాలి, బట్టలు కావాలి. ఈ అవసరాలను తీర్చడానికే ఊరిలో కొంతమంది ప్రత్యేకమైన పనులు నేర్చుకున్నారు. వాళ్లే చేతి వృత్తుల వాళ్ళు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చర్మకారుడు ఇలాంటి వాళ్లందరూ ఊరి అవసరాలు తీర్చేవారు. వీరినే పంచాణంవారు అనేవారు. వీళ్లకి ఊరిలోని మిగతా జనాలకి మధ్య ఒక ఒప్పందం ఉండేది. దాన్నే జజమానీ వ్యవస్థ అంటారు. అంటే ఈ చేతి వృత్తుల వాళ్లు ఏడాది పొడవునా ఊరి జనాలకు కావలసిన వస్తువులు, సేవలు అందిస్తారు. దానికి బదులుగా పంట పండినప్పుడు ఊరి జనాలు వాళ్లకి ధాన్యం రూపంలో వాటా ఇస్తారు. ఇది డబ్బితో సంబంధం లేని ఒక సామాజిక ఒప్పందం. ఒకరిపై ఒకరు ఆధారపడి ఊరంతా ఒక కుటుంబంలా కలిసి బ్రతకడానికి ఈ వ్యవస్థ పునాది వేసింది. చూశారుగా, వేటగాడి అనుకరణ అరుపుల దగ్గర మొదలై శాస్త్రీయ నాట్యంలోని ముద్రల వరకు, మారువేషం కోసం కట్టుకున్న ఆకుల దగ్గర మొదలై గొప్ప కళారూపాల వరకు మనిషి ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో.
దీన్ని బట్టి మనకు తెలిసేది ఒకటే: కళ అనేది ఎప్పుడూ ఆకాశం నుంచి ఊడిపడదు. అది మనిషి అవసరాల నుంచి, అతని బ్రతుకు పోరాటం నుంచే పుడుతుంది. మొదట ప్రయోజనం కోసం పుట్టి, ఆ తర్వాతే దానికి అందం, ఆనందం, ఆధ్యాత్మికత వంటి ఎన్నో హంగులు చేరాయి. అంతిమంగా ప్రతి కళ వెనక ఉన్న అసలు సూత్రం: కూటి కోసం కోటి విద్యలు.